మాగంటి గోపీనాథ్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. 1992 నుంచి తెలుగుదేశం పార్టీలో, నాకంటే ముందు నుంచే తను పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి తిరిగేవాడు. 92 నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రస్థానంలో ఒక స్నేహితుడిగా, ఒక సన్నిహితుడిగా నిరంతరం కలివిడిగా పనిచేసినటువంటి వ్యక్తులు. బట్ ఇటువంటి పరిస్థితి మరి ఏ విధంగా మనకు దూరమైతులు అని చెప్పి కళలో కూడా ఊహించినటువంటి సందర్భం. నిరంతరం ప్రజల కోసం సేవ చేసేటువంటి నాయకుడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎంత పెద్ద నియోజకవర్గం, అక్కడ పేద వర్గాలు, మైనారిటీ వర్గాలు, మరి ఉన్నత వర్గాలు పెద్ద ఎత్తున ఉండేటువంటి నియోజకవర్గం. నిరంతరం ప్రజల సేవ కోసం పాటుపడేటువంటి మిత్రుడు. ఈ మధ్యకాలంలో మా తమ్ముడి కొడుకు మ్యారేజ్లో అక్కడ కలవడం, నేను ఆస్ట్రేలియా 26వ తేదీన పోతే అంతకుముందు రోజే మేము నడిచేపు కూర్చొని మాట్లాడుకోవడం, ఇవన్నీ జరిగితే మంచి హెల్దీగానే ఉండే. బట్ ఇట్లా ఊహించని షాక్ తగిలే విధంగా మరి జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వారికి ప్రగాఢమైనటువంటి మరి సంతాపాన్ని తెలియజేస్తుంది. కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండాలి, నాయకులు కూడా ధైర్యంగా ఉండాలి. తప్పకుండా మేమందరం అండదండగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. అటు గోపీనాథ్ గారిని తీసుకురావడం ఎవరి తరం కానప్పటికీ వారి యొక్క ఆశయాలు మాత్రం చిరస్థాయిగా మిగిలిపోతాయి. ఎందుకంటే చాలా మూడు సార్లు ఎమ్మెల్యేగా చాలా కష్టపడి ఆ నియోజకవర్గంలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి. రెండోది వారి కుటుంబం కూడా, వారి పిల్లలు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంలో కోరుతాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.